హాయ్లాండ్కి వచ్చామండి గుంటూరులో. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. బ్యాగ్స్ చెక్కింగ్. ఫుడ్ ఏం లేదండి, మేము ఇప్పుడే వచ్చాము. హాయ్లాండ్ మా ఆయన అప్పుడు నాకు ఫోటో తీయమంటే తీయడు కానీ అందరికీ తీస్తాడు. చూడండి, బుద్ధుడి విగ్రహం నుంచి వాటర్. వావ్, మొన్న సంక్రాంతి సంబరాలు చేసినట్టున్నారు. చూడండి కుండలు. అమ్మా, ఎడ్ల బండి కూడా ఉందిరా, ఎడ్లే లేవు చూడు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా అయినాయి. మేము లేట్ అయిపోయాం, ట్రైన్ లేట్ ఈరోజు. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి అంబేద్కర్ గారు, గాంధీ గారు ఫొటోస్ కూడా. ట్యాగ్స్ వెయిట్, బ్లెస్సీ శామ్. నాలుగండి. టికెట్ 3 ఇదిగోండి. అందుకని టికెట్ ఉండదు. టికెట్ ఉండదు. టికెట్ లేనప్పుడు ట్యాగ్ ఉండదు. మరి ఎట్లా ఎక్కేయచ్చు? మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అండి. ట్యాగ్ వస్తే మళ్ళీ టికెట్కి నాకు ట్యాగ్ కౌంటింగ్. అక్కడ చెప్పారు ఆల్రెడీ ఇస్తారని. మీకు లోపల ఫ్రీ అండి, ట్యాగ్ ఇవ్వరు. ఓకే ఓకే. లోపల అన్నీ ఎక్కిస్తారు. బ్యాగ్స్ ఎక్కడ లేదండి ఇప్పుడు. ఇవన్నీ గేమ్స్, పిల్లలు ఆడుకునేవి. మొత్తం చాలా గేమ్స్ ఉన్నాయి. ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. ఎక్కుతామని వెళ్ళిపోతున్నారు మా పిల్లలు అయితే. అక్కడ అయినా వాళ్ళు ఫోటోషూటు. ఇక్కడ కొలంబస్ చూడండి, అదైతే ఎక్కుదామని అనిపిస్తుంది. చాలా ఇయర్స్ అవుతుంది కొలంబస్ ఎక్కాలి ఇప్పుడైతే. తాడేం బాగాలేదని చెప్పిన వినకుండా మా ఆయన ఏదో ట్రై చేద్దామని వెళ్ళిపోయాడు. అసలు కనీసం ఒక స్టెప్ కూడా వేయలేదు నాన్న నువ్వు. పడండి పడండి, బాగా పడండి. చూడండి, అందరు బాగా చూడండి వీళ్ళు చేసే విన్యాసాలు. ఆ తాడు పట్టుకొని ఆ ఎడ్జ్లోకి వచ్చి ఆడుతున్నారు. మా ఆయన నేను వీడియో తీస్తానని అలా వెళ్ళిపోతున్నాడు. మా శామ్ అయితే కప్ప కద్దునట్టే నించోని కదుతున్నాడు, కూర్చొని కూడా కాదు. దానికి తోడు మా బ్లెస్సీ పాప. మా బ్లెస్సీ చూడండి ఎంత మంచిగా చుట్టూ తిరుగుతుంది. ఇంకా దీంతో నా వల్ల కాదు అని చుట్టూ తిరుగుతుంది. అదిగో బాబాయ్, పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్ల అయిపోతారంటే ఇదేనేమో. అది అయిపోయింది.
ఎక్కేసాం కదా చూడండి ఇంత ఎండలో మేము ఎలిఫెంట్ ఎక్కుతున్నాం. ఎండ ఉంది కదా అంటే దిగేసి వెళ్ళిపోవచ్చు అని అడుగుతున్నాడు మా ఆయన. వచ్చిందని వెనకతలే ఉన్నారు ఇద్దరు, బ్లెస్సీ మా ఆయన ఉన్నారు. ఇక్కడ నేను శామ్ నేను బ్లూ ఎలిఫెంట్ కావాలని బ్లూ ఎలిఫెంట్ స్టార్ట్ అయింది. ఎక్సైటింగ్గా ఉన్నాడు శామ్ అయితే చాలా. హాయ్ చెప్పందరికి, హాయ్ హాయ్. బాలయ్య ఫ్యాన్స్ మామూలుగా లేదు. ఎవరికి పైకి వెళ్తాదో ఫస్ట్ చూద్దాం. ఎవరికి వాళ్ళది పైకి వెళ్ళిపోయింది, వాళ్ళు పైన వెళ్ళిపోయారు, మేము కిందే ఉండిపోయాం. ఎలా పైకి ఎక్కాలి కదా, అదే వెళ్తారంట పైకి. వాళ్ళు పైన వెళ్ళిపోయారే, మేము కిందే ఉండిపోయాము. పైకి అటు మేము పైకి వచ్చాం, వాళ్ళు కిందకి వెళ్ళారు. ఇంతే ఎలిఫెంట్. ఒకసారి వాళ్ళ పైకి, ఒకసారి మేము పైకి, అట్లా. ఒకసారి మిడిల్లో కూడా తిప్పుతారంట అందరినీ. చూద్దాం మరి ఎలా ఉంటుంది. చూడండి వాళ్ళు పైకి వస్తారు ఇప్పుడు, మేము అలా కిందకి వెళ్తాం అన్నమాట. అది బాగుంది బాగుంది బాగుంది. అన్నమేం కాదు, బాగానే ఉంది, పర్లేదు. డబ్బులకు వాల్యూ చేయాలంటే ఉన్నవన్నీ ఎక్కేస్తూ ఉండాలన్నమాట. డబ్బేం కట్టలేదు, 800 ఒక్కొక్కరికి. అందుకే అన్నీ ఎక్కేసి మంచిగా ఎంజాయ్ చేస్తాం. గట్టి పట్టుకోవాలి సార్. అక్క చాలా గట్టి తిప్పేస్తుంది. ఏమో రెడ్ బట్టన్ ఎక్కడ దొరకలేదు అనుకుంటా, కడుపులో తిప్పేస్తుంది, అంత గౌరవంగా తిప్పేస్తుంది. మా ఓ పిల్లలు ఎలా కొట్టాలి, మా ప్లస్సీ వాళ్ళ డాడీ మా శామ్ అయితే కూర్చున్నాడు ఇప్పటి వరకు వీడియో తీస్తున్నానని. కూర్చొని స్లో అయిపోయి ఉయ్యాలు అయిపోయి హెవీలర్ ఎక్కేసామండి ఆఖరికి. మా ఆయన, మా పాప, మా అబ్బాయి, నేను వెనకాల పాటలు వేసాను. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. హెవీలర్ స్టార్ట్. హెవిస్తుందేమో హెవీలర్. ఉయ్యాలు వెళ్తున్నట్టు అవుతుంది. నాకు తెలిసి ఇది కొలంబస్ లాగే ఉంటుందేమో ఇంచుమించు అనుకుంటున్నాను. అంటే అది ఉండడం ఇలా సర్కిల్గా ఉన్నా సరే ఆ పైకి ఇట్లా ఇలా తిరుగుతుంది. కొలంబస్ ఎక్కినట్టే కానీ ఆ కొలంబస్లో అనేది బోర్డులో కూర్చున్నట్టు ఉంటుంది. ఇదైతే ఇట్లా సర్కిల్, దాంట్లో సింగిల్ సీట్స్ అన్నమాట. ఇది సర్కిల్గా తిరుగుతుంది. అంటే ఇదేమో ఇదిగోండి మనది ఇలా ఉంది కానీ దీన్ని గుండ్రంగా తిప్పుతూ కూడా తిప్పుతున్నారు. సాంగ్స్ పెట్టి మామూలుగా లేదు అసలు.